జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో 24 గంటల పాటు మద్యం అమ్మకాలతో పాటు గ్రామాన బెల్ట్ షాపులను నిర్వహిస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్న మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మద్యం అమ్మకాలు, గ్రామాల్లో బెల్ట్ షాపులపై నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబుకు వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తమను ఇబ్బందులు గురి చేస్తున్నారని, అవినీతి అధికారిని పట్టిస్తే గుమ్మడికాయల దొంగ ఎవరంటే బుజ్జలు తడుముకున్నట్లు తెలుగుదేశం పార్టీ వలస నాయకులు కొంతమందిని ప్రోత్సహించి తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అక్రమ మద్యం విక్రయాలపై డీఎస్పీ చెంచుబాబుకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఎస్పీ గారి మీద తెచ్చారు. అది కూడా ఒక కాపీ మీకు ఇస్తాను. అందుకని దాన్ని పెట్టి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. ఆ పెన్ డ్రైవ్ పాత్ర నాకు చేసి పెట్టుకోవచ్చు సార్. ఏమనుకున్నాను దీనిలో అన్నీ ఉన్నాయి. ఒకటే ఉంది. ఏ తప్పు మాట్లాడాలి. మాకు ఇబ్బంది వచ్చి ఒక అవినీతి అధికారిని పట్టిస్తే గుమ్మడికాయల దొంగ ఎవరుంటే భుజాలు తడుకున్నట్టు తెలుగుదేశం వలస నాయకులు కొంతమందిని ప్రోత్సహించి, మీరు అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు ఎవరు అనేది. మేము వలసపక్షలం కాదు, క్రమశిక్షణ కలిగిన జగన్మోహన్ రెడ్డి సైనికులం. మీరు మా మీద ఇప్పుడు వరకే నా మీద 14 కేసులు పెట్టడం జరిగింది. ఒక అధికారి అవినీతి అధికారిని పట్టుకుంటే నాయుడుపేట అంతా అవుట్లు పేల్చారు, ప్రజలు నీరాజనం పలికారు. 199%. 1% ఉన్న వాళ్ళని ఒక వలస పట్టి ఈ నియోజకవర్గంలో నేను ముసిలోనంట కాటిక వాళ్ళ వేధింపులకో, వాళ్ళ తాటే చప్పులకో, వాళ్ళ బెదిరింపులకో భయపడి పారిపోయే వ్యక్తి కామిరెడ్డి సత్యనారాయణ కాదు. ఈ నాయుడుపేటలో డెబిట్కి అంబేద్కర్ బొమ్మ కాడికి వస్తావా, రాజశేఖర్ విగ్రహం కాడికి వస్తావా, ఎన్టీఆర్ బొమ్మ కాడికి వస్తావా సవాల్ వేస్తున్నా. అభివృద్ధి లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు డిఎస్పీ గారికి చెప్పాం, 24 hours షాపులు ఎవరు పెడుతున్నారో 24 గంటల మధ్యాహ్నం అరికట్టండి, బెల్ట్ షాపులు అరికట్టండి. లేకపోతే తొందరలో హైకోర్టు ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేసి కంటెంప్ట్ కింద కోర్టుకు పోయి ఈ అధికారులు కూడా చట్టాలు ఉన్నాయి, చట్టం మీద గౌరవం ఉంది, మాకు చట్టం అంటే మర్యాద ఉంది. ఈ అన్నింటినీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ చట్ట పరిధిలో ఏ పనైనా చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేంత వరకు అనునిత్యం పోరాటాలతో, పోరాట పటిమతో, తప్పు చేయకుండా తప్పు చేయని వాళ్ళని ఎదుర్కొంటూ ఖచ్చితంగా ముందుకెళ్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.